హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, చాలా కాలం తర్వాత ఇంచుమించుగా 3 వారాల తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మరొక అవకాశాన్ని యూట్యూబ్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి కనపరిచే వారముగా మనం ఉన్నాము. మరి ముఖ్యముగా నేటి ఈ కాలంలో భయంకరమైనటువంటి తుఫాన్ల మధ్య మనలను సంరక్షిస్తూ ఆయన కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ నూతన దినాలలో నూతన క్షణాలలో ప్రవేశపెడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడి నామాన్ని మనం ఎంతగానో మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. ఈ లోకములో ప్రతి మనిషికి కూడా రక్షించబడిన తరువాత ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలను ఒడిదుడుకులను చాలా త్యాగాలు చేసేటట్లుగా, అంటే శరీర ఆశలు కానీ నేత్రాశలు కానీ జీవపడమ్మవు కానీ ఇవన్నీ కూడా త్యజించి తనకున్నటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా విడిచిపెట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే త్యాగాలు చేస్తూ ఉంటారు. కుటుంబము నిమిత్తము, కుటుంబ రక్షణ నిమిత్తము, తమకున్నటువంటి రక్షణను మరీ ఎక్కువగా బలపరుచుకొనడానికి, శ్వాస జీవితంలో ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేక మంది. దేని నిమిత్తము అంతటి ఈ ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నారంటే దేవుడు అనుగ్రహించు మహిమ కిరీటాన్ని బట్టి, దేవుడు ఇవ్వబోవు పరలోక రాజ్యంలో ప్రత్యేకమైనటువంటి స్థానాలను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఇక్కడ తాత్కాలికమైన వాటి కొరకు ప్రాకుల్లాడకుండగా, తాత్కాలికముగా ఆనందాన్ని ఇచ్చు వాటి కొరకు ప్రయాసపడకుండగా ప్రతి మనిషి కూడా, విశ్వాసి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే పైలోకములో దేవుడిచ్చు వాటి కొరకు ఆశపడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడిచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ జీవ కిరీటాన్ని లేక మహిమ కిరీటాన్ని వాటి కొరకు ప్రాకుల్లాడుతూ ఉంటారు. మనం ఇక్కడ దేవుని సేవ లేక దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనకు ఆ కిరీటాలను అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువగా ఆయన ఇష్టానుసారముగా నడిచినట్లయితే ఆ యొక్క గొప్ప కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు దేవుని యొక్క పరిచర్య చేసేవాడే దేవునికి ఇష్టడుగా ఉండేవాడు అని. అది నిజమే. అయితే యోబు గ్రంథము మనము గమనించినట్లయితే యోబును ఉద్దేశించి నా సేవకుణ్ణి నువ్వు చూసావా అని సాతానుని ప్రశ్న వేస్తూ ఉంటారు దేవుడు. యేసయ్య ఆ మాట ఎట్లా ప్రస్తావిస్తూ ఉన్నారంటే నా సేవకుడు అంటే ఒక వ్యక్తిని బట్టి దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే అతని దినచర్య, అతని నడవడిక ఏ రీతిలో ఉన్నదో మనం ఆలోచించుకోగలము. నిజముగా ఎంత నమ్మకము లేకపోతే ఆ వ్యక్తి పట్ల దేవునికి సాతానుడితో ఆయన ఒక ఛాలెంజ్ని విసురుతూ ఉన్నారు. గమనించినట్లయితే యోబు ఎవరికి సువార్త చెప్పల, యోబు ఏ మందిరము కట్టల, యోబు ఏ మందిరానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయల. దేవుడికి మహిమకరంగా ఆయన సన్నిధిలో మెలగాలి, ఆయన చిత్త ప్రకారముగా ఉండాలి. తనకు ఆస్తి అనేక విధములుగా కలిసి వచ్చిన, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన ఆ ఆస్తిని బట్టి కానీ తన వ్యక్తిత్వాన్ని, తనకు కలిగినటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోలే. ఆస్తి నష్టము కలిగిన, తనకున్నటువంటి కుమారులందరూ కూడా చనిపోయినా, తమకు కలిగినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఒకే దినాన పోయినా, తన శరీర బలహీనతలను బట్టి ఆ భయంకరమైనటువంటి ఆ దురవ్యవస్థలో కూడా దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. హల్లెలూయా. ఏ రోజు కూడా ఆ వ్యక్తి తన విశ్వాస జీవితంలో నుండి బయటికి తొలగల. ఎందు నిమిత్తం అంటే ఒకవేళ ఇవన్నీ కూడా అశాశ్వతాలే, శాశ్వతమైనటువంటి దేవుని కృపను సంపాదించుకోవడమే కావలసినటువంటి యోగ్యత. నిజముగా దేవుడికి నచ్చినట్లుగా జీవించడమే శ్రేష్టమైనటువంటి జీవితం అని యోబు గ్రహిస్తూ ఉన్నాడు. అశాశ్వతమైన వాటి కొరకు ఏ కోశాన తన ఆలోచన కూడా మల్లకుండగా తన విశ్వాస జీవితంలో నిలుస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో
పరలోక రాజ్యములో చేర్చబడినటువంటి దేవుని యొక్క సాన్నిధ్యములో పరలోక రాజ్యములో జరుగుతున్నటువంటి సన్నివేశము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాల్లో 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క సింహాసనము, మహిమ సింహాసనము ఎదురుగా ఉన్నటువంటి 24 పెద్దలు, వింత జీవులు, ఆ యొక్క 4 జీవులు, వారికి కలిగినటువంటి కిరీటాలన్నీ కూడా దేవుని యొక్క పాదాల దగ్గర, ఆ సింహాసనము దగ్గర, ఆయన పాదాల దగ్గర విసిరు పారేస్తూ ఉన్నారండి. అంటే వారికి కలిగినటువంటి, వారు అనుభవించినటువంటి శ్రమలను బట్టి, వారు ఈ లోకములో పడినటువంటి కష్టాలను బట్టి దేవుని నామాన్ని లేక ఆయన నిత్యత్వాన్ని వారు మోస్తూ ఉన్నారు కాబట్టి, దేవుని నామాన్ని భరిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ నామములో కలిగినటువంటి ప్రతి శ్రమలను బట్టి వారు విసుకక ఆనందిస్తూ ఉన్నారు కాబట్టి, ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి దేవుని కృప మేము పొందుకోవాలని వారు పడినటువంటి తపన బట్టి, అనేకుల రక్షణార్థమై వారు కార్చినటువంటి కన్నీటిని బట్టి, వారు చిందించిన రక్తమును బట్టి దేవుడు వారికి కిరీటాలు అనుగ్రహిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఆ కిరీటాలు వారు ఏం చేస్తూ ఉన్నారంట? యేసయ్యా, నీవు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మేము చేసిన త్యాగాలు ఏ పాటివయ్యా? కాబట్టి మేము చేసినటువంటి త్యాగాల నిమిత్తము మీరు మాకు బహుకరించినటువంటి ఈ కిరీటము, ఈ మహిమ, ఇవేమి మాకొద్దు కానీ అది ఆ మహిమ, ఆ కిరీటములు అన్నీ కూడా నీ పాదముల యొద్దకే చేరాలయ్యా. హల్లెలూయా. మా రక్షణను మేము కాపాడుకొనటానికి, మా కుటుంబాన్ని మేము కాపాడుకొనటానికి, అనేకుల రక్షణ నిమిత్తము అంగలార్చడానికి, అది నీ కొరకే అంగలార్చడానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. అందునిమిత్తమే ఈ రక్షణ, మాకు ఈ యొక్క మహిమ కిరీటాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే అంతకు మించి ఎక్కువ చేశారయ్యా మా కోసం. మీరు మీ ప్రాణాన్ని త్యాగం చేశారు. మీ మహిమ గల ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, మీ మహిమ రూపుని విడిచిపెట్టి మానవ మాతృనిగా మా కొరకు ఈ లోకానికి వస్తూ ఉన్నారు. నీవు చేసినటువంటి త్యాగము ముందు మేమే పాటి వారమయ్యా. దేవుడి లోకములో ప్రతి మనిషికి కూడా మనము పడుతున్నటువంటి ప్రయాసను బట్టి, ఆ వేదనను బట్టి ఒక అర్హత కలిగినటువంటి వారముగా మనల్ని ఎంచి ఆయన ఉన్నతమైనటువంటి స్థానాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచాలని ఆయన ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఈ క్రమములో మన యొక్క జీవిత విధానం ఎట్లా ఉన్నది? మనకు కలిగినటువంటి ఘనత దేవుని పాదాలకు మనం ఏమైనా ఆరోపించగలుగుతూ ఉన్నామా? అది దేవునికి మనం ఆరోపించగలుగుతూ ఉన్నామా? అది నన్ను ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. ఒక్కొక్కరు వారికి కలిగినటువంటి ఘనతను బట్టి, వారికి కలిగినటువంటి ఖ్యాతి ఆధిక్యతలను బట్టి గర్వించేవారుగా ఉంటారు. కానీ నీకు అవన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడుతూ ఉన్నాయి అంటే అది కేవలము క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపను బట్టి అని నువ్వు గుర్తించగలిగినట్లయితే నిజముగా దేవుడు మహిమ కిరీటాన్ని నీ కొరకు సిద్ధపరిచారని ప్రభు పేరు మనం చేస్తున్నాం. నా ఈ చిన్న మాటలను అన్నింటిలో దీవించిన గాక. ఇప్పుడు మీకు అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.